అర్జున్ నెక్స్ట్ సినిమా ఏంటని చాలా రోజులుగా చర్చ జరుగుతూనే ఉంది. అసలు దీనికి సమాధానమే దొరకట్లేదు. ఓసారి అట్లీ అంటారు, ఇంకోసారి త్రివిక్రమ్ అంటారు, మరోసారి పుష్ప 3 అంటారు. ఇందులో ఏది నిజమో అనే కన్ఫ్యూజన్ అభిమానుల్లో పెరిగిపోయింది. తాజాగా దీనిపై ఓ క్లారిటీ వచ్చినట్లే కనిపిస్తోంది. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ దేశవ్యాప్తంగా తన సత్తా చాటే పనిలో ఉన్నారని అర్థమవుతోంది. పుష్ప 1 సినిమాతో వచ్చిన క్రేజ్ తర్వాత ఆయన స్థాయిని మరో లెవెల్ కి తీసుకెళ్లింది పుష్ప 2 ది రూల్. దేశవ్యాప్తంగా రికార్డులను బద్దలు కొడుతూ 1800 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసిన ఈ సినిమా అల్లు అర్జున్ కి ఇండియన్ సినిమాలోనే టాప్ హీరోగా ఓ ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. సౌత్ నుండి నార్త్ వరకు దేశవ్యాప్తంగా అతని స్టైల్, డైలాగ్స్, నటనపై భారీ స్థాయిలో చర్చ నడుస్తోంది. అయితే పుష్ప 2 తర్వాత బన్నీ ఏ సినిమా చేయనున్నాడు అనే విషయంలో అభిమానుల్లో పెద్ద ఆసక్తి నెలకొంది. ఇప్పటికే పుష్ప 3 గురించి డైరెక్టర్ సుకుమార్ హింట్ ఇచ్చినప్పటికీ అది త్వరలోనే స్టార్ట్ అవుతుందా లేదంటే కొంత గ్యాప్ తీసుకుంటారా అనే విషయం స్పష్టత రాలేదు. అల్లు అర్జున్ కూడా పుష్ప 3 వెంటనే చేయాలని భావించడం లేదు. అందుకే కొత్త ప్రాజెక్ట్ పై దృష్టి పెట్టారు. అయితే నెక్స్ట్ ఆయన సినిమాలకు సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఆ సినిమాలేంటో ఈ వీడియోలో చూద్దాం. అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమా హారిక హాసిని నిర్మాణంలో త్రివిక్రమ్ దర్శకత్వంలో ఉంటుందని ఇప్పటికే క్లారిటీ వచ్చేసింది. ఆల్రెడీ ప్రీ ప్రొడక్షన్ జరుగుతుందని సమాచారం. ఈ సినిమా భారీ బడ్జెట్ తో మైథలాజికల్ టచ్ తో ఉండబోతుందని సమాచారం. ఇటీవల నిర్మాత నాగవంశీ కూడా ఈ సినిమా గురించి మాట్లాడుతూ ఎవరు ఊహించని ఓ కొత్త సినిమా అవుతుందని అప్పుడే హైప్ పెంచేశారు. పుష్ప 2 తర్వాత త్రివిక్రమ్ సినిమానే ఉంటుందని క్లారిటీ రాగా ఈ సినిమా ఫిబ్రవరి నుంచి మొదలవుతుందని తెలుస్తోంది. ఫిబ్రవరిలో సెట్ వర్క్స్, పూజా కార్యక్రమాలు జరుగుతాయని, మార్చి నుంచి షూటింగ్ కి వెళ్తారని సమాచారం. ఇక గతంలో త్రివిక్రమ్ అల్లు అర్జున్ కాంబోలో జులై, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురంలో సినిమాలు వచ్చి హ్యాట్రిక్ హిట్ సాధించాయి. ఇప్పుడు వీరిద్దరూ 4వసారి కలిసి సినిమా చేస్తుండడం, భారీ బడ్జెట్ సినిమా కావడం, త్రివిక్రమ్ మొదటి పాన్ ఇండియా సినిమా కావడం, రాజమౌళి కూడా టచ్ చేయని జానర్ అని నిర్మాత చెప్పడంతో ఇప్పటి నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే పుష్ప 2 సినిమాల వల్ల బన్నీకి ఆల్మోస్ట్ 5 ఏళ్లు అయిపోయాయి. అందుకే ఈ గ్యాప్ ని తగ్గించడానికి ఫాస్ట్ గా మళ్ళీ సినిమాలు చేయాలని, కుదిరితే సంవత్సరానికి ఒక సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడట. ఈ క్రమంలో త్రివిక్రమ్ సినిమా తర్వాత వెంటనే డైరెక్టర్ అట్లీతో సినిమా ఉంటుందని తెలుస్తోంది. అట్లీ ప్రస్తుతం అల్లు అర్జున్ కి బాగా కనెక్ట్ అయిన నార్త్ ఆడియన్స్ పల్స్ పట్టుకొని కమర్షియల్ కథ ప్రిపేర్ చేసే పనిలో ఉన్నాడు. ఆ తర్వాత పుష్ప 3, సందీప్ రెడ్డి వంగ సినిమాలు ఉన్నాయి. సుకుమార్ RC-17 సినిమాతో, సందీప్ రెడ్డి ప్రభాస్ స్పిరిట్ సినిమాలతో బిజీగా ఉన్నారు. కాబట్టి వాళ్లలో ఎవరు ముందు ఫ్రీ అయితే వారి సినిమా మొదలవుతుందని తెలుస్తోంది. అయితే అట్లీ మూవీ ఓకే కాకపోతే గీతా ఆర్ట్స్ బ్యానర్ లోనే మరోసారి బోయపాటి శ్రీనుతో సినిమా ఫిక్స్ అయినట్లు తెలుస్తోంది. నిజానికి పుష్ప 2 తర్వాత బోయపాటితోనే చేయాలి. కానీ అతను బాలకృష్ణతో ప్రాజెక్టు కమిట్ అయ్యాడు. వీరి కాంబోలో అఖండ 2 రాబోతోంది. అందుకే బాలయ్య మూవీ తర్వాత అల్లు అర్జున్ తో మూవీ చేస్తాడు. సో పుష్ప 3 ఆలస్యమైన బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో సత్తా చాటేందుకు రెడీ అవుతున్నాడు ఐకాన్ స్టార్. ఇదిలా ఉంటే ఇటీవల బన్నీ ముంబై వెళ్లి బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సంజయ్ లీలా బన్సాల్ ని కలిశాడు. దీంతో వీరి కాంబోలో సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ అది వర్కౌట్ అవ్వలేదని సమాచారం. దీంతో బన్నీ నెక్స్ట్ సినిమాలపై అధికారిక క్లారిటీ మాత్రం ఫిబ్రవరిలో వస్తుందని టాలీవుడ్ లో టాక్ నడుస్తుంది. చూడాలి మరి బన్నీ ఏ మూవీపై అప్డేట్ ఇస్తాడనేది.